నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బీ హైదరాబాద్. సో ఈరోజు ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్ర స్ఖలనం గురించి మాట్లాడుకుందాం. ఈ శీఘ్ర స్ఖలనము అంటే ఏంటి అంటే యూజువల్లీ సెక్షువల్ యాక్ట్‌లో మనం ముందు మాట్లాడుకున్నట్టు ఎరెక్షన్స్ తర్వాత ప్లాటూ స్టేజ్‌లో ఆర్గజంకి వెళ్ళినప్పుడు స్ఖలనం అనేది జరగాలి. కాకపోతే వీళ్ళకి అంగస్తంభన సరిగ్గా ఉండదు. అంగస్తంభన వచ్చిన తర్వాత హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ సేపు హోల్డ్ చేసుకోకుండా ప్రిమెచ్యూర్‌గా సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ కాకముందే కొంతమందికి ఎజాక్యులేట్ అయిపోతుంది ఈ వీర్యం. సో దానివల్ల సెక్షువల్ యాక్ట్‌ని కంప్లీట్‌గా ఎంజాయ్ చేయలేరు. సో ఎంత టైము అనేది చాలామంది అడుగుతుంటారు. యూజువల్లీ దీంట్లో ఏంటి అంటే 15 సెకండ్ల కన్నా ముందే స్ఖలనం అయిపోతుంటే దాన్ని శీఘ్ర స్ఖలనం కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది సివియర్, మోడరేట్, మైల్డ్ కింద మనం చేయొచ్చు. బట్ సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేయకపోతే మనము టైమింగ్ వేరియేషన్స్ కన్నా హౌ దే ఫీల్, అసలు సెక్షువల్ యాక్ట్ తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎలాగుందో దానితోనే మెజర్ చేసేయచ్చు. సో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఏంటి అంటే హోల్డింగ్ కెపాసిటీని పెంచటమే. సో దానికి సులువైన మార్గాలు యూజువల్లీ స్క్వీజ్ మెథడ్ అంటాము, స్టాప్ అండ్ గో మెథడ్ అంటాము, సెక్షువల్ యాక్ట్ అప్పుడు స్టాప్ అండ్ గో మెథడ్ అంటాము. కీగల్స్ ఎక్సర్సైజ్ అంటే పెల్విక్ మజిల్స్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి కొన్ని కీగల్స్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవి ఈజీగా మనము ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ నుంచి బయటపడడానికి సలహాలు. బట్ ఇవి ఎంత చేసినా ఎంత టెక్నికల్గా ఇంప్రూవ్ అయినా ఏంటి అంటే దే క్యాంట్ హోల్డ్ దాట్ ఎరెక్షన్స్. అంటే ఎక్కువసేపు ఆ సెక్షువల్ యాక్ట్ చేయలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దీనికి ఈజీగా మనం ఇంప్రూవైజ్ చేసే పద్ధతి ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ. షాక్ వేవ్ థెరపీ యూజువల్లీ ఎరెక్షన్స్ కి బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్, ఎరెక్షన్స్ ఎందుకు ఇంప్రూవ్ అవుతాయంటే అంగంలోని కణజాలాన్ని ఇంప్రూవైజ్ చేసి రిపేర్ చేసి బ్లడ్ సప్లైని పెంచడం ద్వారా అంగస్తంభన అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు ఈ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళ సెక్షువల్ యాక్ట్, ఓవరాల్ సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సార్ ఇది కాకుండా ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయా అంటే మనము హైలూరోనిక్ యాసిడ్ అని చెప్పేసి ఒక చిన్న పదార్థము, ఇది ఇంజెక్టబుల్ మెటీరియల్. ఈ హైలూరోనిక్ యాసిడ్ పెన్నిస్ బల్బులోకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే యాజ్ పర్ ఆర్టికల్స్ ప్రకారము కొన్ని మెడికేషన్స్ దీనికన్నా షాక్ వేవ్ థెరపీ కన్నా ఇది బాగా పనిచేస్తుందని ఇచ్చారు. బట్ ఒక అన్మారిడ్కి కానీ, బట్ యూజువల్లీ ఎనీ కోమార్బిడ్ కండిషన్స్ కానీ ఇంజెక్షన్స్ కన్నా ఒక మంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పద్ధతి అంటే ఈ షాక్ వేవ్. ఈ హైలూరోనిక్ యాసిడ్ ఇంప్రూవ్మెంట్ ఈ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతుంది, అదే విధంగా ఇది కూడా పెంచుతుంది. సో మా సెక్షువల్ యాక్ట్ కొద్దిగా ఇంప్రూవ్ అయినా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగా ఉంటాయి. సో అందుకని ఐ ప్రిఫర్ ఈ షాక్ వేవ్ థెరపీ. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.